గుడ్ మార్నింగ్ గైస్. ఇక్కడ నాకు మాత్రం ఇట్స్ ప్రెజెంట్లీ ఆల్మోస్ట్ 12 PM. టెంపరేచర్ 16-17 ఉంది. ఇప్పుడు మీరు చూస్తుంది మా ఏరియా చివర, అంటే మా ఇంటి ముందు నిల్చుని ఇటు మా స్ట్రీట్ చివర తీస్తున్నా. ఇంకో ఇది మా ఇంటి ఎదురిల్లులు ఈ రెండు. ఈ వైట్ హౌస్ వాడికి సోదిగాడికి ఆటోమేటిక్ గేట్స్ ఏకంగా బాగా బలిసున్నాడు. ఇది రైట్ సైడ్ చివర స్ట్రీట్. ఏరియా ఎక్సలెంట్. ఇలా వస్తే ఇది మా వస్తుంది మీకు ఇప్పుడు. ఓకే, అండ్ ఇదే మా భవనం, ఇండిపెండెంట్ హౌస్ విత్ ట్రీస్. లోపలికి వెళ్ళాక బాగానే ఉంటుంది, కంగారు పడకండి. ఈ ఇటు పక్కకి ఈ వైట్ వ్యాన్, ఈ పక్కకి ఇక్కడ యాక్చువల్గా మా పాల్ గారు కారు ఉండాలి. ఆయన ప్రజెంట్ ఆఫీస్కి వెళ్ళడం వల్ల మా ఇల్లు బోసిగా ఏం లేకుండా కనిపిస్తుంది. అండ్ ఇది మా ఫేవరెట్ చెట్టు, ఎందుకో మాకు తెలియదు. అండ్ అక్కడ కరివేపాకు చెట్టు మీకు కనిపిస్తే ఇక్కడ మేము అవసరం ఉన్నప్పుడల్లా అందులోంచి లేపుకొచ్చేస్తుంటాం. ఇక్కడ కరివేపాకు $2, 4 కాళ్ళే $2, $80 రా 4 కాళ్ళు. ఇంకో కార్ పార్కింగ్ లాట్ తీద్దాం, మనం తొందరలో తీద్దాం కారు. ఈ ప్లేస్లో మంది పెడదాం. నెక్స్ట్ ఇది మా ఎంట్రన్స్. ఫస్ట్ గ్రిల్ డోర్, తర్వాత నార్మల్ డోర్. ఆల్రెడీ క్యామ్ పెట్టుకొస్తున్నాను, తీసాను. క్లోజింగ్ ద డోర్. చేయడం ఏమి లేదు, కంగారు పడు. దిస్ ఈజ్ హాల్. టీవీ కనిపిస్తుందా? ఇలా ఈ సోఫాల్లో కూర్చుని ఈ ల్యాప్టాప్లో నెట్ చేసుకుంటా ఏదో జీవితాన్ని అలా సాధిస్తున్నాం. ఇది అయిపోతే పక్కన ఎదురుగా ఇంకా బాత్రూమ్. వీడి పేరు కార్తీక్, మీరు చూసే ఉంటారు. మొహాలు గడుగుతున్నాడు. నెక్స్ట్ ఈ సీక్రెట్ రూమ్ అమలా పాల్ గారిది. ఇది మా రూమ్. నేను అరుణ్ గడి గదిలో స్లీప్ వేస్తున్నాం. యాక్చువల్లీ ఫ్యాన్ అవసరం ఇప్పుడు వరకు రాలేదు, చచ్చిపోతున్నాను చలికి. ఈ క్విల్ట్, ఈ రేంజ్ క్విల్ట్ వేస్తే కానీ ఇద్దరికి నిద్ర పట్టట్లేదు చలికి. ఏదో సంసారపక్షంగా కాస్త అరేంజ్ చేసాం. బాయ్ అమలా. దిస్ ఈజ్ అవర్ కిచెన్. ఇది రెఫ్రిజిరేటర్, తెలుసులే మీకు. జస్ట్ మా రెఫ్రిజిరేటర్ ఇలా పెద్దగా ఉంది. ఓవెన్, ఇక్కడ ఒక ఏసీ, ఇంకా కిచెన్ సామాన్లు. టోస్టర్. చూసా ఎంత రిచ్గా బతుకుతున్నా. మ్యాట్ ఏంటంటే మాయిగా. ఇంకో ఇది బిర్యానీ చేయడానికి స్పెషల్లీ. బాయ్ అమ్లా, టేక్ కేర్. ఇవన్నీ పాల్ గారివి, ఆయన తెచ్చి అరేంజ్ చేసి ఉంచారు. మేము ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకో కార్తీక్ గడు ఒక్కడే గదిలో పడుకుంటున్నాడు, బట్ ఎక్సలెంట్ వ్యూ. అలాగే రాత్రి అయితే చాలా ఆరెంజ్లో దుబ్బుద్ది, చచ్చిపోతూ ఉంటాడు పాపం. చాలా రోజులు నేను పడుకున్నాను రా ఇక్కడ సోలోగా, ఆడి చలి తట్టుకోలేదంటే. యా, అండ్ ఇదిగో అరుణ్ గడు పాయసమోహంతో ఇప్పుడే 12 మొహం గడుగుతున్నాడు. ఇక్కడ ఈ ట్రిమ్మింగ్ చేసుకుంటున్నాడు అరుణ్ గడు. మొహం గడట్లేదు, చూడు. వాషింగ్ మిషన్ కమ్ డ్రైయర్. రిచ్ లైఫ్. ఇప్పుడు అమ్మో, యా, సూపర్ ఐటమ్ ఒకటి చూపిస్తున్నాను. ఇప్పుడు వెంకటేశ్వరుడు అంటే చూడు, ఇక్కడ టిష్యూ పెద్ద టిష్యూ అని. మా బతికి ఇదే ఇప్పుడు ప్రెజెంట్. వాటర్ అంటే కార్తీకుడు ఏదో వాటర్ బాటిల్తో డైలీ నీళ్ళు తెచ్చుకొని మగ్గుల్లాక అలా అడ్జస్ట్ అయిపోతున్నాడు. మనం టిష్యూతో కానిచ్చేస్తున్నాం. తెగ నచ్చి ఉంటుంది బాత్రూమ్. వ్యూ బాగుంది బా, ఇక్కడ నుంచి విండో. ఒక్క సెకండ్ లైన్లో ఉండండి రా, పాజ్ చేసి బాత్రూమ్కి వెళ్తాను. బాత్రూమ్ బయటకు వచ్చాం, తీసుకోవడం అయిపోయింది. ఆ వీడియో చేస్తే బాగోదని తీయలేదు. ఇది ఇంటి లోపల వరకు. ఇప్పుడు వెనకాల మా చిన్న సైజు లాన్కి వెళ్తున్నాం. ఇక్కడ సాయంత్రం అయితే సరదాగా కాఫీ తాగుతా.
మార్నింగ్ పాల్ గారు అలా. ఇది మా స్టోర్ రూమ్ రోయ్, చెప్పడం మర్చిపోయాను. పెద్దదే, బాగానే ఉండదు. కాస్త నేను కూడా అక్కడ ఉండిపోవచ్చు గెంటేస్తే. ఇదంతా వెనకాల లాన్. మొక్కలేం పెంచట్లేదు కానీ బాబు ఇది చెప్పడం మర్చిపోయాను. డస్ట్ ఇందులోనే చెత్త వేసేసి వారానికి ఓ రోజు వస్తారు చెత్తనోడకలు. ఆ చెత్త తోలకి ఆ రోజు బయట పెట్టకపోతే ఇంకంతే, వచ్చే వారం వరకు చెత్త ఇంట్లో నిండిపోద్ది. ఇది వెనకాల గేటు. బట్ మ్యాటర్ ఏంటంటే మేము ఇలా 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 ఇక్కడ ఇలా కూర్చుని సరదాగా యూనో ఫైర్ వేసుకోవడానికి ఎవ్రీథింగ్. ఇది వెనకాల పార్ట్. ఇంకో చిన్న ప్లేస్ ఉంది ఉతికిన బట్టలు ఆరేయడానికి అనమాట. ఈ సండే మా సామ్రాజ్యం ఇక్కడ ఆరేస్తాం ఉతికిన బట్టలు. సో చిల్ ఫైన్, ఇప్పుడుదా బాగానే ఉంది అంతా. యా మళ్ళీ ఆవిడ వీడియోని కంగారు పడకండి, చెత్తను అడగలరా సిద్ధు గడు, ఆ విషయం మర్చిపోకండి.